రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. లార్డ్స్ మ్యాచే కెరియర్లో చివరిదని చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో హిట్ మ్యాన్ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారనే చర్చ కూడా ఊపందుకుంది. ఇప్పటికే ఒక ఓపెనర్ గా శుభ్మన్ గిల్ ఫిక్స్ అయిపోయాడు. గిల్ తో ఇన్నింగ్స్ ను ఆరంభించే మరో ఓపెనర్ కోసమే సెలెక్టర్ల వేట ఉంటుంది. అయితే ప్రస్తుతం రేసులో యశస్వి జైస్వాల్ ముందున్నాడు. జైస్వాల్ ఇప్పటికే తానేంటూ నిరూపించుకున్నాడు. టెస్టుల్లో టాప్ క్లాస్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. చివరి 3 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు కూడా కొట్టాడు. అగ్రెసివ్ అప్రోచ్ తో మంచి మార్కులు సాధించాడు. రోహిత్ పక్కకు వెళితే ఆ ప్లేస్ ను యశస్వి జైస్వాల్ భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కి టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ 6 మ్యాచ్ల్లో 285 పరుగులు సాధించాడు. యావరేజ్ 71.25, స్ట్రైక్ రేట్ 97.60. ఓపెనర్ రేసులో ఇషాన్ కిషన్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే టీ20లో ఇషాన్ సెటిల్ అయిపోయాడు. వన్డేల్లోనూ ఓపెనర్ గా ఆడిన అనుభవం ఉంది. ఒక డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. 31 వన్డేల్లో 41కి పైగా యావరేజ్ తో పరుగులు సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడే సత్తా ఇషాన్ కు ఉంది. అవసరమైతే టీమిండియాకు వికెట్ కీపర్ గాను సేవలు అందించగలడు. అభిషేక్ శర్మ కూడా వన్డేల్లో ఆడతగిన ప్లేయరే. టీ20లో ఇప్పటికే ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ తో పరుగులు పోటెత్తించే సత్తా అభిషేక్ కు ఉంది. కానీ వన్డేల్లోకి అభిషేక్ పేరును పరిగణలోకి తీసుకుంటారా అనే అనుమానాలు ఉన్నాయి. ఓపెనర్ రేసులో వైభవ్ సూర్యవంశీ కూడా ఉంటాడనడంలో డౌట్ లేదు. అయితే ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు. 3 వన్డేలను విఫలమయ్యాడు. జింబాబ్వేతో సిరీస్లో రాణిస్తే మాత్రం మళ్లీ రేసులోకి వస్తాడు. కాకపోతే ఇప్పుడు నిలకడగా రాణించడమే కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు 9 వన్డేల్లో బరిలో దిగాడు. 228 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉంది. ఓపెనర్ల రేసులో సంజు శాంసన్ పేరు కూడా వినిపిస్తోంది. టీ20 జట్టులో చోటు కోల్పోయినప్పటికీ వన్డేల్లో అవసరమైతే శాంసన్ సేవలను వినియోగించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. శాంసన్ తన చివరి వన్డేను సౌత్ ఆఫ్రికాలోనే ఆడాడు. అక్కడ సెంచరీ కూడా కొట్టాడు. అందుకే శాంసన్ కూడా మంచి ఆప్షన్ అవుతాడనే చర్చ జరుగుతోంది. అయితే యశస్వి జైస్వాల్ ఫెయిల్ అయితే తప్ప ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ రాకపోవచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.